హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా పైసలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా మరొకసారి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ కనుక చేసుకుంటే ఈసారి ఇచ్చేటువంటి రైతు భరోసా ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందొచ్చని, అలాగే ఈసారి రైతు భరోసాలో పూర్తి స్థాయి మార్పులు అయితే చేస్తున్నామని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరికొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే అందించడం జరిగిందనమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా కొన్ని అప్డేట్స్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా లబ్ధి అయితే పొందొచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఒక్క పని ఇంకా 27% మంది రైతులు పూర్తి చేయలేదని, 27% మంది రైతులు ఈ ఒక్క పని చేస్తేనే మీరు సబ్సిడీ ఎరువులు అంటే యూరియా ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కదా. ఈ ఎరువులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఒక్క పని పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, దయచేసి లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి. చాలా మంది ఏంటంటే రైతు భరోసా గురించి తెలియడం లేదు. చాలా మందికి ఇంకా చిన్న పొరపాట్ల వల్ల రైతు భరోసా ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. మరి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిని చేకూర్చబోతోంది అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా ఈ అప్డేట్స్ ని కనుక చేసుకుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. మరి మీరు ఏం చేయాలి ఏంటి అనేది మీకు నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్క రైతున్నా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు. మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు. వెంటనే కూడా లైక్ చేసేయండి. ఇక లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. వీటి ద్వారా ఈ వీడియో లింక్ను మీరు షేర్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకోసం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది. తప్పకుండా ప్రతి రైతున్న కూడా అంటే రైతులనే కాదు అందరికీ సంబంధించిన పథకాలు ఉంటాయి. రైతులు, మహిళలు, విద్యార్థులు, మనకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇలా ఏ పథకానికి సంబంధించిన అప్డేట్ అయినా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు ఖచ్చితంగా వివరాలు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి వీడియోను కూడా మీరు చూడండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇట్లా చేసుకోవడం ద్వారా పూర్తిగా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది. మరి రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పటికే యాసంగి, వానాకాలం 2 సీజన్లకు సంబంధించిన పైసలు అయితే వచ్చేసాయి. తిరిగి మళ్ళీ కూడా యాసంగి రైతు భరోసా పైసలు ఇవ్వాలి కదా. ఈసారి నుంచి రైతు భరోసా పైసలను యాసంగి, వానాకాలం సీజన్ల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని మనం గత వీడియోలో కూడా తెలుసుకున్నాం అనమాట. గత వీడియోలో కూడా మనం మాట్లాడాము దీని గురించి. అదే విధంగానే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయబోతుంది అనమాట. రైతు భరోసా ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ ను కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అలర్ట్ గా ఉన్నారు.
మరి ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం మీరు కనుక అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ప్రభుత్వం అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. మరి ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి. మరి ముఖ్యంగా కొత్త రైతులు ఎవరైనా ఉంటే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, 1B జిరాక్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఆధార్ నెంబరు, ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్, ఇలాంటి వివరాలతో మీరు ఏఓ గారిని కలిసి రైతు భరోసాకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడద్దండి. ఎందుకంటే రైతులకు మనకు సమయం ఎక్కువగా ఉంది కాబట్టి దరఖాస్తు అనేది చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటేనే మీకు రైతు భరోసా పైసలు వస్తాయి. ఈసారి నుంచి పూర్తిగా ఒకేసారి రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి సీజన్ల వారీగా ఏముండదు, ఒకేసారి 12,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఒకేసారి 12,000 వస్తాయి, రెడీగా ఉండండి. ఎకరానికి 12,000 ఇస్తుంది ప్రభుత్వం. అంతకంటే ఎక్కువ ఉంటే 5 ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్తున్నారు. గతంలో మాదిరిగా 10 ఎకరాలు అట్లా ఇవ్వరు, 5 ఎకరాల వరకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అలాగే రైతులందరికీ కూడా ఈ యొక్క పంటలు వేస్తేనే పైసలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈసారి నుంచి అంటే ఇదివరకే ఇవ్వాలని చెప్పి అనుకున్నారు, కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా మనకు పంటలు వేస్తేనే పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది. కాబట్టి పంటలు వేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఖాళీగా పెట్టుకోకుండా భూమి అనేది మీరు పంటలు వేయడానికి ప్రయత్నం చేయండి. 1 ఎకరం ఉన్న, 2 ఎకరాలు ఉన్న, 3 ఎకరాలు ఉన్న మీరు పంట వేస్తేనే ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం అందిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీరు ప్రయత్నం చేయండి. ఎవరు ఏ రైతు కూడా మిస్ అవ్వద్దండి. ఎకరానికి 12,000 వస్తాయి. అది కూడా పంటలు సాగు చేయాలి తప్పనిసరిగా. ఇక నుంచి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ ఒక్క పనిని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పటి వరకు కూడా 70% మందికి పైగా రైతులు ఈ ఒక్క పని పూర్తి చేశారని, మిగిలినటువంటి 30% మంది రైతులు ఇంకా పూర్తి చేయలేదని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అంటే దాదాపు 70% మంది రైతులు కూడా ఇక్కడ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్, నేను గత ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, మీకు తెలుసు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని. చాలా మంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ సబ్సిడీ ఎరువులు వస్తాయన్నమాట మనకు. లేకపోతే మనం మామూలుగా ఎరువులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది, సబ్సిడీ అనేది రాదనమాట. కాబట్టి ఈ సబ్సిడీ ఎరువులు కొనుగోలు చేయాలన్నా, మరే ఇతర ఎరువులు పథకాలు రావాలన్నా కానీ మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఏఓ గారి దగ్గరికి వెళ్ళండి. మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్, ఇవి 3 ఉంటే చాలు మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే పైసలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోండి. ఏ రైతున్నా కూడా ఇక్కడ కంగారు పడొద్దండి. ఎందుకంటే ఇప్పటికే 30% మంది రైతులు చేసుకోలేదు, ఇంకా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా గుర్తించాయి. రైతులకు పూర్తిగా ఏఈఓ గారులు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు ఉచితంగానే, ఎటువంటి పైసలు ఇవ్వాల్సినటువంటి పని లేదనమాట. మరి ఖచ్చితంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మనకు సబ్సిడీ ఎరువులు వస్తాయి, రైతు భరోసా పథకం వస్తుంది, పిఎం కిసాన్ పథకం వస్తుంది, పిఎం ఫసల్ బీమా యోజన పథకం వస్తుంది, ఇట్లా అన్ని కూడా వస్తాయి. కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రైతులంతా కూడా మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఏ రైతు కూడా మిస్ అవ్వద్దండి. అలాగే ప్రతి రైతు కూడా ఈ పథకాల ద్వారా పైసలు పొందాలంటే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరి. ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్ళినా కానీ మీరు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయొచ్చు. ప్రతి రైతున్నా కూడా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి. ఈకేవైసీ లేకపోతే పైసలే రావు. ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. మరి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు. మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు పైసలు రావు. కాబట్టి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా సమస్య ఉన్నా, మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు కొత్త బ్యాంక్ ఖాతా చేసుకుని రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం ఈ యొక్క పైసలు అయితే విడుదల చేస్తుంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా, పిఎం కిసాన్, అలాగే పిఎం ఫసల్ బీమా యోజన, ఈ సబ్సిడీ ఎరువులు అన్నింటినీ కూడా అందిస్తామని చెప్పి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇది అప్డేట్. వీడియోని ఒక లైక్ చేయండి,
తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి, మిస్ అవ్వద్దు.